వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈ రోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్మ ఆగంరెడ్డి, మద్దూరు మాజీ జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందు బీరయ్య, బీజేపీ నాయకులు శశిధర్ రెడ్డి, తోకల ఉమారాణి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందు అశోక్ పాల్గొన్నారు. తలపెట్టనున్నటువంటి ప్రజా సంకల్ప దీక్ష చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం వారికి ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్ అయితే ఎలాంటి సమస్య లేకుండా పాలన కొనసాగించవచ్చని చెప్పేసి నాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కోసం దీక్షలో గాని, విద్యార్థుల రాస్తారోకో గాని, ధర్నా గాని, విద్యాసంస్థల బంద్లో గాని ఆనాడు పాల్గొన్నాం. ఇవాళ అధికార పక్షంలో ఉన్నా కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాన్ని, గౌరవాన్ని గౌరవించాలని చెప్పేసి ఇవాళ అధికార పక్షానికి కూడా మనం ఈ ప్రాంత ప్రజలందరి తరపున మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టయితే సాధ్యమైనంత తొందరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నెల 30న తలపెట్టనున్న ప్రజా సంకల్ప దీక్షలో అన్ని రంగాల ప్రజలు, విద్యార్థులు, నాయకులు, ఈ ప్రాంత మేధావులు, ఆల్ పార్టీలకు అతీతంగా నాయకులు కూడా పాల్గొనాలని చెప్పేసి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప దీక్షను ఈ ప్రాంత ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని కులాల మతాలకు అతీతంగా అంగడి బజార్లో జరిగే చేర్యాల పట్టణంలో జరిగే 30వ తారీఖు విజయ సంకల్ప దీక్షలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రజలందరూ పాల్గొనడం ద్వారా మనం తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి వేలాదిగా అన్ని గ్రామాల నుంచి మన ప్రజలు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ఒకప్పుడు చేర్యాల నియోజకవర్గ కేంద్రంగా, తాలూకా కేంద్రంగా ఉండి ఒక పెద్ద మండలంగా ఉండేటువంటి చేర్యాల రోజు రోజుకు అస్తిత్వాన్ని కోల్పోయి ఒక చిన్న మండలంగా కుదించబడి గత జిల్లాల పునర్విభజనలో భాగంగా చేర్యాల, మద్దూరు, కొమరల్, దూలిమిట్ట మండలాలను సిద్దిపేటలో కలిపారు. ఒక పని పోవాలంటే ఉస్నాబాద్, గజ్వేలు, మరియు సిద్దిపేట, సంగారెడ్డి, భువనగిరి, జనగామ ఇట్లా కుక్కలు చింపిన ఇస్తారు లెక్క చేసినటువంటి పరిస్థితి ఆ ఘనత బీఆర్ఎస్ నాయకులకే దక్కింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించి పోరాటాలు నిర్వహించినప్పటికీ కనీసం రెవెన్యూ డివిజన్ ఇవ్వలేకపోయింది. ఈ ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి చరిత్ర ద్రోహులుగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్లీ తిరిగి చేర్యాలకు పూర్వవైభవం రావాలంటే చేర్యాల డివిజన్ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిందే. డిలిమిటేషన్ లో భాగంగా చేర్యాల నియోజకవర్గాన్ని సాధించుకుని చేర్యాలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం ఇది ఒక ప్రజల ఎజెండాగా మేము మలగబోతా ఉంది. ఈ నెల 30న జరిగేటువంటి ప్రజా సంకల్ప దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాలను పక్కన పెట్టి చేర్యాల ప్రాంతమే ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు అధికార పార్టీలు కూడా ఈరోజు జేఏసీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం రాష్ట్రం ఏ విధంగానైతే సాధించుకున్నామో చేర్యాలను కూడా మన చిరకాల కోరిక నెరవేర్చే దిశలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. కనుక త్వరలోనే ముఖ్యమంత్రి, మంత్రులను, అధికార పార్టీ పెద్దలను కూడా కలవబోతున్నాం. ఈ నెల 30న జరిగేటువంటి ప్రజా సంకల్ప దీక్షకు ఇంటికొకరు ప్రతి ఉద్యమకారుడు తరలి వచ్చి ఈ సంకల్ప దీక్షను జయప్రాన్ చేయాలని సందర్భంగా మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఏర్పాటు చేయాలని గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ నెల 30వ తారీఖున అంబేద్కర్ చివరస్తా దగ్గర అంగడి బజార్లో 30వ తారీఖున జరిగే మహా సంకల్ప దీక్షకు ప్రజలందరూ కదిలి రావాలని, కార్మిక, కర్షక, రైతు కూలీలు అనేక మంది కదిలొచ్చి విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా అందరినీ కోరుతా ఉన్నాం. పోరాట పటిమతో మరి చేర్యాల ప్రాంతం వెనుకబాటుదానికి గురైతే ఎన్నో ప్రాంతాలకు టోటల్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి ఎన్నో ఉద్యమాలకు భూమిక పోషించిన ప్రాంతం ఈరోజు తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా
జేఏసీల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి వివిధ ప్రదర్శనలు, బందులు, అదేవిధంగా దీక్షలు మరి ఎన్నికల వరకు జరిగినాయి. ఎన్నికల తర్వాత మరి అందరూ వాగ్దానాలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతాప్ రెడ్డి గారు అందరం కూడా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట ఇవ్వడం జరిగింది. అది నిలబెట్టుకోవాలంటే మనందరం ఒక దీక్షతో కంకణబద్ధులమై రాబోయే డివిజన్ ఏర్పాటులో అన్ని పార్టీలు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతమే గొప్పదిగా ప్రాంత అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎజెండాగా ముందుకు రావాలని చెప్పి సంకల్ప దీక్షలో పాల్గొని ఇంత అవసరం ఉంది అని చెప్పి తెలియజేయాలని చెప్పి ఆవశ్యకత ఉందని చెప్పి కోరుకుంటూ రేపు 30వ తారీఖు జరగబోయే ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని అధిక సంఖ్యలో వచ్చినట్టయితే ఈరోజు ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటైంది. చేర్యాల ప్రాంతం ఎవరి వల్ల వెనుకేయబడ్డదో 10 సంవత్సరాలుగా మీరు గ్రహించారు. ప్రాజెక్టుల దోపకం, గుడి దోపకం, ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. మేమందరం వివిధ రకాల కేసుల్లో జైల్లో మగ్గిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా మన సంకల్పంతో మన మొక్కువ దీక్షతో పాల్గొని ఈ ప్రాంతాన్ని అస్తిత్వంగా కాపాడుకోవాలంటే ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది. చేర్యాల ప్రాంత ముద్దుబిడ్డలు గ్రహించాలి. ఎందుకంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉంది. మరి రెవెన్యూ డివిజన్ గా ఉంటే మాత్రమే ఒక తల్లి పిల్లలుగా 50 సంవత్సరాల నుంచి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి చేర్యాలకు మన మాతృభూమిగా భావించిన మద్దూరు, దూలుమిట్ట, చేర్యాల, కొమరవెల్లి మండలాలు రేపు పొద్దున మరి కాన్సెన్స్ కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రెవెన్యూ డివిజన్ అయితే నియోజకవర్గంలో భాగస్వాములు అవుతాం. కాబట్టి ఈ ఒక్క రెవెన్యూ సాధించుకుంటే నియోజకవర్గం ఆటోమేటికల్లీ చేర్యాలు అయిపోతుంది. కాబట్టి మనందరం డివిజన్ సాధించుకోవడానికి ముందు భాగాలు ఉండాలని చెప్పి అదేవిధంగా సీఎం దృష్టికి, అదేవిధంగా స్థానిక ఎంపీ మినిస్టర్ల దృష్టి కూడా గతంలో ప్రతాప్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మేమందరం కలిసి నిర్దేశ చేసినాం. అప్పుడు మాట ఇచ్చిండ్రు. ఇప్పుడు నిలబెట్టుకోవడానికి కూడా సిద్ధంగా తెలియజేస్తూ మన గురించి పోరాడకుండా ఏది సాధ్యం కాదు. మన హక్కుల కోసం మనం ప్రశ్నించడం వల్ల తప్పేం లేదు. కాబట్టి అందరూ సంకల్ప దీక్ష విషయం కోరుకుంటూ ఈ పరమేశ్వరుడు గురించి ఒక విషయం చెప్తా. మొక్కువన్ దీక్షతో ఏ విధంగా అయితే ఆ రోజు మీ అన్నకు వెండుదట్టి జేసీ కన్వీనర్ గా ఈ ప్రాంత బిడ్డ డాక్టర్, విద్యావంతుడు, ప్రజా జీవితంలో 20-30 ఏళ్ల నుంచి వివిధ సందర్భాల్లో హక్కులకు పడిసే వెన్నుదట్టి ఉన్నాం. అన్నయ్య నాయకత్వానికి ఎప్పుడు బలపరుస్తామని మాటిస్తూ అవకాశం కల్పించిన జేఏసీకి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై చేర్యాల. ఎన్నో సమస్యలతోటి తలముంటున్న ప్రభుత్వం యొక్క దృష్టిని చేర్యాల ప్రాంతం వైపు, చేర్యాల ప్రాంత ప్రజల సమస్యల వైపు దృష్టి మరల్చడానికే 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు నాడు చేర్యాల ప్రజల ఆకాంక్షని తెలియజెప్పే క్రమంలో ప్రజా సంకల్ప దీక్షను మేము ఏర్పాటు చేసినాం. ఆ ప్రజా సంకల్ప దీక్షలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క దృష్టిని చేర్యాల ప్రాంతం మరల్చడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి కలిసి వచ్చినటువంటి మెజార్టీ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు, ప్రైవేటు యాజమాన్య ఉపాధ్యాయ వాళ్ళు కూడా అందరు ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఈ జేఏసీకి భాగస్వాములై మేము 30వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలుగా, ప్రజల కోసం, ప్రాంతం కోసం, ప్రజల చేతనే ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి సబ్బండ జాతి, సకల వర్గాలు, సకల కులాలు, సకల వృత్తుల వారు ఇందులో భాగస్వామ్యమై ప్రజల ఆకాంక్షను ఒకటే ఎజెండా, ప్రజల ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ సాధించే క్రమానికే ఈనాడు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది.